ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యానమగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్ప సిద్ధి, విజయము, సుఖము, సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రతి నెలలాగానేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము. ఈ యొక్క 2024 సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము, కన్యారాశి యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము, తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము, ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు, కుంభం యందు శనిగ్రహ సంచారము, మీనములో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని బట్టి, అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ 2024 సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మేషరాశి వారికి 2024 సంవత్సరము ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్న. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మొన్నటి వరకు కూడాను గురు రాహుల యొక్క దోషముతోటి సతమతమయ్యి కెరీర్ పరంగా, కుటుంబ పరంగా, మానసిక పరంగా ఏ విధంగా కూడాను సుఖము లేక, సంతోషం లేక ఎంతో స్ట్రగుల్ అయినటువంటి మేషరాశి వారికి మొన్న అక్టోబర్ నుంచి కొంచెము ఇబ్బందులు తగ్గుముఖం పట్టి పనులు ముందుకు ఆలస్యంగా సాగుతున్నా సరేను కొంచెం ముందుకైతే కదులుతూ ఉన్నాయి. అయితే ఈ 2024 సంవత్సరం కూడా ఇలాగే ఉండబోతుందా అనేటువంటి ప్రశ్న మనందరికి కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం, కొత్త ఉత్సాహము, కొత్త పనులు మొదలు పెట్టడానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి రీత్యా మనం చూసుకుంటే కనుకను వ్యయస్థానంలోను రాహుగ్రహ సంచారము, లగ్నంలో అంటే జన్మస్థానంలో గురుగ్రహ సంచారం. ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక అండి, ముందుగా మీ వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మనం గమనించుకుందాం. మీ వెంబడే ఉంటూ మీకు నమ్మకస్తుడిగా ఉండి ప్రతి దాంట్లో కూడాను మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అవుతూ ఉన్నారో వారే మీకు హాని కలగజేసేటువంటి ఆ యొక్క అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా ఎవరిని అంత మొండిగా నమ్మడం ఈ సంవత్సరంలో మీకు అంత మంచిది కాదు. ఈ విషయాన్ని మేషరాశి వారు బలంగా గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా చూసుకుంటే కనుక శుభ కార్యక్రమాలు, ఇంట్లో అమ్మాయి పెళ్ళి కానీ, లేదు మీ యొక్క వివాహమే కానీ, లేదంటూ ఏదన్నా ఇంట్లో శుభ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుందా, ఈ సంవత్సరంలో ఖచ్చితంగాను దాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఏప్రిల్లో జరిగేటువంటి గ్రహస్థితి రీత్యాను మీకు అంతా కూడాను అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క 2024 సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఏ పరంగా అనుకూలంగా ఉండబోతుంది అంటే కనుకను వృత్తిపరంగా ముందుగా తీసుకుంటే కనుకను వృత్తి యందు మీరు ఎంత కష్టపడి చేసినా సరేను మీరు అనుకునేటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో 90% వరకే మీరు పూర్తి చేయగలుగుతారు. ఆ 10% వెళ్తి అన్సాటిస్ఫాక్షన్ మాత్రం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది ఏప్రిల్ వరకు కూడాను. అయితే ఇవన్నీ కూడాను మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అండి, జనవరి నుంచి కూడాను ఏప్రిల్ వరకు కూడాను మీరు చేసేటువంటి కష్టమంతా కూడాను మీరు సేవింగ్స్ లాగా డిపాజిట్ చేసినట్టు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఫలితం రావట్లేదు కదా అని చెప్పేసి మీరు ఎప్పుడైతే కనుక కేర్లెస్గా ఉంటారో, రెస్ట్ తీసుకుంటారో, విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ముందుకి ప్రయత్నాలన్నీ కూడా తీసుకెళ్తుంటారో వాటి యందు ఎదురు దెబ్బ తగలడం ఖచ్చితము. కాబట్టి కెరీర్ పరంగా బాగా దృష్టిని ఉంచుకోవాలి మేషరాశి వారి యొక్క సమయంలో. అయితే వ్యాపారస్తులకు మాత్రమును
పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొన్ని చిక్కు సమస్యలు, అలాగే వ్యవహారపరమైనటువంటి సమస్యలు మాత్రము ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎక్కువ మొత్తాదులో డబ్బు ఒక చోట ఆగిపోయేటువంటి సమస్య కూడాను ఈ యొక్క సంవత్సరంలో కనపడుతున్నది. కాబట్టి లావాదేవీల విషయంలో వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యంగా సూచించేటువంటి విషయం అండి. అయితే ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నిస్తున్నటువంటి వారికి, అలాగే నూతనంగా వ్యాపార విస్తీర్ణత చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుకను ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతుందండి. కానీ తొందరపాటుతనం పనికిరాదు. మొదటి 3 నెలలు కూడాను అంతగా అనుకూలం లేనటువంటి కాలం కాబట్టి మీరు ఈ యొక్క సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది అనవసరమైనటువంటి ఖర్చులను, అనవసరమైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతుందే తప్ప దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మేషరాశి వారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది, ప్రమోషన్లు వంటివి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా లభించేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఏప్రిల్ తర్వాత మాత్రము ఎక్కువగా జాబ్ ట్రయల్స్ చేస్తున్నటువంటి వారికి, విదేశీ కంపెనీల్లోనూ మీ యొక్క అప్లికేషన్స్ పెట్టుకునేసి వెయిట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడాను మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయండి. అయితే ఇక్కడ సూచించేటువంటి విషయం ఏంటంటే కనుకను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఒకళ్ళ మీద పూర్తిగా గుడ్డిగా డిపెండ్ అవ్వడం అనేటువంటిది ఈ సంవత్సరంలో మీకు వృత్తిపరంగా అంత మంచిది కాదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను పరీక్షాకాలం ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం బాగా స్ట్రగుల్ అవుతారండి. ఏకాగ్రత లోభిస్తుంది, ఎక్కువగా టెన్షన్గా ఫీల్ అవుతుంటారు, అలాగే ఎక్కువగా బద్ధకంగా వ్యవహరిస్తుంటారు. చదువు మీద ఏకాగ్రత అనేటువంటిది కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం సుస్పష్టంగా కనపడుతుంది. కానీ మార్చ్ 2nd వీక్ తర్వాత నుంచి కూడాను విద్యలో మెరుగుదల, ఏకాగ్రత, అలాగే మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో మీరు సంపూర్ణంగా ఆ యొక్క ఎఫెక్ట్ని అయితే కనుక ఖచ్చితంగా పెట్టగలుగుతారు. ఈ యొక్క సమయంలోనూ మీరు మనస్సులో అనుకుంటున్నటువంటిది ఏదైతే ఉంటుందో సుస్పష్టంగా దాన్ని బయట పెట్టగలుగుతారు. మీ యొక్క ప్రదర్శనతోటి అందరినీ కూడా మెప్పించుకుని ఆకట్టుకునేటువంటి శక్తిని కూడాను మీరు పెనుపొందించుకోగలుగుతారు గ్రహస్థితి రీత్యా. అయితే విద్యార్థులకు ఓవరాల్గా చెప్పాలంటే కనుకను బాగానే ఉంటుందండి. అయితే ఒత్తిడి మాత్రం పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఎందుకంటే ఆరోగ్యపరంగాను మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి పిల్లలకి. కావున ఎక్కువగా వారి మీద భారాన్ని పెంచకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే కనుకను పోటీ రంగ పరీక్షల విషయంలో కానివ్వండి. అయితే మొదటి 6 నెలల కన్నాను విద్యార్థులకి తర్వాత 6 నెలలు చాలా బాగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. జూన్ తర్వాత నుంచి 6 నెలలు మాత్రము విద్యార్థులకు మంచి ఎదుగుదల, మంచి గుర్తింపు, మంచి జ్ఞానం అయితే కనుక పెరిగేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను మేషరాశి వారికి కుటుంబ జీవనంలో ఉన్నటువంటి కలతలు ఏవైతే ఉన్నాయో, అయితే ఆస్తి తగాదాలు మొదలైనటువంటి గొడవలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మీకు ఆ యొక్క మార్పులు కనపడుతూనే ఉంటాయి. కొంతమేరకు మీ వైపే సుముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం మొత్తం కూడాను ఆఫ్టర్ మార్చ్ తర్వాత మీకు అనుకూలంగా మారబోతుంది. మీ వైపే ఆ యొక్క లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క స్నేహితుల ద్వారా కొంతమేరకు హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులతోటి కొంచెము వ్యవహరించేటువంటి సమయంలోనూ వాళ్ళతో గొడవలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఏంటంటే కనుక స్నేహితులతోటి వ్యవహరించేటప్పుడు జాగ్రత్త. ఇంట్లో పెద్దవారి యొక్క సహాయ సహకారం అనేటువంటిది మీకు సంపూర్ణంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు ఎంతగానో ఉపయుక్తపడతాయి. మీ ఇద్దరి మధ్య కూడాను పిల్లలతోటి మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడాను మంచి ఆనందదాయకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కూడాను మీరు కొనసాగిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, విహార యాత్రలు కూడా చేస్తారు. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కుటుంబ సౌఖ్యంలోనూ మొదటి 6 నెలల కన్నాను తర్వాత 6 నెలలు మీకు ఎంతో బాగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫిబ్రవరి లోపల మాత్రము ఒక చిక్కు సమస్యతో మాత్రము మీరు అనవసరమైనటువంటి గొడవలో ఇరుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మార్చ్ ఎండింగ్ వరకు కూడాను కొంతమేరకు మీరు జాగ్రత్తగా ఉండడము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చమనేటువంటిది అంత మంచిది కాదని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుకను మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే కనుకను స్పర్ధలు,
అనుమానాలు ఎక్కువయ్యేటువంటి సూచనలు ఉన్నాయండి. ఏదున్నా సరే మీ మనస్సులో ఉన్నటువంటి మాటను అవతల వ్యక్తికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. మీ కోపాన్ని, మీ విసుగుదలను అవతల వ్యక్తి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఎడబాటు తప్పదు. ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుకను కొంత మేరకు ప్రేమికులు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు వల్ల మూర్ఖపు యొక్క ఆలోచనలు, నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒక పక్క మీ యొక్క బుద్ధి చెప్తూనే ఉంటుంది ఇది కరెక్ట్ వే కాదు, నువ్వు ఆలోచించేటువంటి విధానం కరెక్ట్ కాదని. కానీ రాహు వల్ల ఏంటంటే కనుక ఫోర్సబుల్గా, కోపంగా, విసుగుదలగా, మూర్ఖపు యొక్క ఆలోచనలు, నిర్ణయాలు త్వరగా తీసుకునేటువంటి తత్వం మీలో ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు కానీ వ్యవహరించేటువంటి సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మేషరాశి వారికి ఎంతో సూచించేటువంటి విషయం. అయితే ప్రేమ జీవన విషయంలోనూ కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే కనుక మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక వివాహపరంగా, సంతానపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఏప్రిల్ తర్వాత మంచి శుభవార్త వినేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయండి. ఇక వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతున్నది మేషరాశి వారికి ఈ సంవత్సరం అంటే కనుకను, ఆర్థిక పరంగా ముందుగా చెప్పాలంటే కనుకను గురువు యొక్క సంచారం మారిన తర్వాత ఎన్నో రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోళ్ల విషయం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి యొక్క ఆశ అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క 2024లో నెరవేరేటువంటి సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఇల్లు గురించి కానీ, వాహనం కొనుగోలు గురించి కానీ, భూ వ్యవహార విషయం గురించి ఎవరైతే కనుక వేచి చూస్తున్నారో వారికి మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. చెప్పాను కదండి, మేషరాశి వారికి మొదటి 6 నెలల కన్నా తర్వాత 6 నెలలు బాగా యోగించబోతున్నది అని చెప్పేసి ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక మేషరాశి వారికి ఆర్థిక పరంగా అయితే కనుకను చెప్పాను కదా, మొదటి 2 నెలలు అంతగా మీకు ఏమి పెద్ద లాభాలు కనపడకపోయినాను. తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, మీ యొక్క సంపాదన, మీ యొక్క నిలువదల అనేటువంటిది చాలా మార్పులు చెందుతుందండి. ఖచ్చితంగా ఈ 2024 మీకు ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంటుంది. అయితే హెచ్చులకు పోయి ఖర్చులు పెంచుకోకండి. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో కొంచెం అధికమైనటువంటి ఖర్చులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహిస్తే చాలు, మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా వ్యాపారస్తుల యొక్క డబ్బు మాత్రము ఒక కీలకమైనటువంటి విషయంలో ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుకను మేషరాశి వారికి పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సూచనలు కనపడట్లేదు. కానీ గాయాలు, యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము వాహనం నడిపేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. వాహనం నడిపేటప్పుడు లేదంటే ప్రయాణం చేసేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు వహించడము ఎంతో సూచించేటువంటి విషయము. మిగతావన్నీ కూడాను చాలా చక్కగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆపరేషన్స్ వంటివి జరిగేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మొదటి 6 నెలల కన్నా తర్వాత 6 నెలలు బాగా యోగించి శుభ ఫలితాలు పొందేటువంటి రాశిగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ యొక్క సంవత్సరంలోనూ మీకు కలిగేటువంటి యొక్క ప్రతిబంధకాలు కూడా తొలగిపోవడానికి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం మీరు చేయాల్సినటువంటి దైవారాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అండి. ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కానీ, దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా మంచిది. రోజు కూడాను ఓం శం సరవణ భవ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని 27 సార్లు చాంటింగ్ చేసుకునేసి మీ యొక్క పనుల మీద వెళ్తూ ఉండండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడము, మినుములను, శనగలను దానంగా ఇవ్వడం వల్ల కూడాను మీకు ఉన్నటువంటి యొక్క ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నేను చెప్పినటువంటి తీవ్రత మరింతగా ఉందనుకోండి, ఒక్కసారి గురుగ్రహానికి, రాహుగ్రహానికి జపం చేయించడం కూడాను మంచి శుభఫలితాన్ని మీకు కలగజేస్తుంది. ఈ యొక్క దైవారాధన చేసుకోవడం వల్ల, ఈ యొక్క గ్రహారాధన చేసుకోవడం వల్ల కూడాను మీకు క్షేమము, శుభము ఈ యొక్క సంవత్సరం వాటిల్లుతుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను, ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని, అదృష్ట యోగాలను, శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది.
తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని, మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను. స్వస్తి.